Welcome to our YouTube channel Grabbing Concepts. This is a series of Telangana policies. So today we are going to discuss about the Raitu Bima as well as Mission Kakatiya programs. So before going into the discussion of Raitu Bima, let's just see a question which is asked in HMWSSB, which is conducted by TSPSC. Consider the following in relation to the Raitu Bima scheme of Telangana government. So before going to solve this question, let's know what exactly is Raitu Bima. సో రైతు బీమా వచ్చేసి August 14, 2018 రోజు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది రైతు బీమా అంటే ఏంటంటే ఇది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీము. ఇది ఇన్సూరెన్స్ స్కీము. దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫార్మర్. ఇతని ఏజ్ ఎంత ఉండాలి? 18 to 59 ఇయర్స్. అయితే ఈ ఇన్సూరెన్స్ స్కీము ఎందుకు ప్రొవైడ్ చేశారంటే, ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఇది మన ఎవరైనా రైతు వచ్చేసి చనిపోతే అతనికి ఫైనాన్షియల్ మరియు సోషల్ సెక్యూరిటీ అనేది వస్తుంది. సో ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ మనీ ద్వారా అతనికి ఫైనాన్షియల్ మరియు సోషల్ సెక్యూరిటీ అనేది లభిస్తుంది. దీనికోసం ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో హౌ మచ్ మనీ దే విల్ గెట్ అంటే 5 lakhs. ఇది 5 lakh రూపీస్ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ టు ద నామినీ అకౌంట్. ఇది నామినీ అకౌంట్లో, మా అకౌంట్లో కాదు, ఫార్మర్ అకౌంట్లో కాదు, జస్ట్ ఇది నామినీ అకౌంట్లో పడుతుంది వితిన్ 10 days. అయితే ఇది మరి దీనికి ఏమైనా ప్రీమియం పే చేస్తాడా ఫార్మర్ అంటే లేదు. ఫార్మర్ ₹1 కూడా పే చేయడు. కానీ ఫార్మర్ తరపు నుంచి మన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎల్ఐసి అనేది విచ్ ఈజ్ లార్జెస్ట్ పిఎస్యు ఇన్ ద ఇండియన్ గవర్నమెంట్. సో దీనికి మన ఎంటైర్ ప్రీమియం అనేది గవర్నమెంట్ ఎల్ఐసికి పే చేయడం జరుగుతుంది. సో ఇదండి రైతు బీమా మొత్తం. దీని గురించి అంతా కవర్ చేయడం జరిగింది. అయితే దీని గురించి ఒక క్వశ్చన్ చూద్దాం. అయితే ఇది రైతు బీమా గురించి స్కీమ్ ఆఫ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద రైతు బీమా స్కీమ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఆప్షన్ ఏ వచ్చేసి ఇట్ ఈజ్ ఎ ఫార్మర్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్, విచ్ ఈజ్ కరెక్ట్. ఇది ఇన్సూరెన్స్ స్కీమే. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ రిలీఫ్ అండ్ సోషల్ సెక్యూరిటీ టు ద ఫ్యామిలీ మెంబర్స్. ఇది కూడా కరెక్టే. 60% ప్రీమియం ఈజ్ పెయిడ్ బై ది గవర్నమెంట్ అండ్ 40% బై ది ఫార్మర్. ఇది తప్పు. ఇది మన 100% ఫార్మర్ తరపు నుండి గవర్నమెంట్ అనేది ఎల్ఐసికి పే చేయడం జరుగుతుంది. దీనికి ఫార్మర్ ఏజ్ వచ్చేసి 21 to 65 years కాదు, తప్పిది. 18 to 59 years మాత్రం ఎలిజిబుల్ దీనికి. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి తప్పండి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. దట్ ఈజ్ ఏ అండ్ బి ఓన్లీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రైతు బీమా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్ ఆఫ్ మిషన్ కాకతీయ. సో విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ December 2014. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డిస్కషన్ ఆఫ్ మిషన్ కాకతీయ, జస్ట్ సీ ఎ క్వశ్చన్ విచ్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ HMWSSB. What is the planned target of restoring tanks under Mission Kakatiya per year? సో ఒక సంవత్సరంలో మిషన్ కాకతీయలో ఎన్ని చెరువులు అనేది రిస్టోర్ చేయడం అని ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో బిఫోర్ నోయింగ్ అబౌట్ ది ఆన్సర్, జస్ట్ డిస్కస్ అబౌట్ ది మిషన్ కాకతీయ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ అనేది అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, ఈ ప్రోగ్రాము మనకి ఉన్న చెరువులు, మన దగ్గర ఉన్న చెరువులలో మొత్తం 20 acres ఇరిగేట్ చేసేందుకు ఆస్కారం ఉంది. కానీ ఈ 20 acres ఇరిగేట్ చేస్తున్నామంటే చేయలేకపోతున్నాం. ఎంత చేయగలుగుతున్నామంటే ఓన్లీ 10 lakhs అనేది మాత్రమే చేయగలుగుతున్నాం. 9 to 10 lakhs మాత్రమే ఇరిగేట్ చేయగలుగుతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నామంటే, ఇది మన చెరువులు ఏదైతే ఉన్నాయో, ఈ ట్యాంక్స్ అండ్ లేక్స్ ఏదైతే ఉన్నాయో, అవి మట్టి అంటే సిల్టేషన్ వల్ల దాని స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోవడం జరిగింది. యాక్చువల్గా ఇది ఎంత స్టోర్ చేయగలుగుతుంది అంటే 265 TMC వాటర్ అనేది స్టోర్ చేయగలుగుతుంది. కానీ చేస్తుందా అంటే చేయలేకపోతుంది. ఎందుకు చేయలేకపోతుంది అంటే సిల్టేషన్ అనేది దీనికి మెయిన్ రీజన్. అంటే మన చెరువులు ఏదైతే ఉన్నాయో దాని మట్టి ద్వారా అవి పూడిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్టోరేజ్ తగ్గిపోతుంది. దీంట్లో మరి ఎన్ని ట్యాంకులు అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే 46,531 చెరువులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి. దీన్ని 5 yearsలో రిస్టోర్ చేయడానికి వీళ్ళు ప్లాన్ వేశారు. సో 5 yearsలో 46,000 అంటే పర్ ఇయర్ ఎంత
9300. ఇది గుర్తుంది కదా. సో దీంట్లో ఎంత టీఎంసీ వాటర్ అనేది స్టోర్ చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తుందంటే 265 టీఎంసీ. ఇది ఫస్ట్ స్కీమ్ అండి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక 2014లో ఇది ఫస్ట్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది మిషన్ కాకతీయ. సో లెట్స్ సీ దట్ క్వశ్చన్ విచ్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ద introduction of Mission Kakatiya. So what is the planned target of restoring tanks under Mission Kakatiya per year? So how much? And 46,000 అనేదేమో 5 yearsలో. సో బై 5 వేసుకుంటే మనకి 9,000 అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. సో ప్లీజ్ subscribe, like and share. We are going to introduce a lot of concepts which will come in the subsequent videos. Thank you very much.